వచ్చారు. వాళ్ళందరూ కూడా లుంగీ వేసుకొని తెల్ల జుట్టుతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా కొత్త అనుభూతి ఇది. మళ్ళీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో నాకు తెలియదు. ఈ సినిమాని ఎంత సక్సెస్ చేశారంటే రామ్ చరణ్ని మర్చిపోయి మీరు పెద్దనే గుర్తుపెట్టుకుంటారేమో భయం వేస్తుంది. నో అది ఎందుకంటే నా ఇంట్లో నేను స్వతహాగా అనిపించాను. నా బుట్టది క్లిన్కారా పెద్ద రిలీజ్ అయ్యే వరకు నానా నానా అనేది ఇప్పుడు పెద్ద అంటుంది. అలా పిల్లకే నాన్న అంటే పెద్ద నానా అంటుంది. సో నా పేరు మర్చిపోయారు, నాన్నని మర్చిపోయారు, ఇప్పుడు పెద్దే గుర్తుంది అందరికీ. ఇంత పెద్ద బ్యూటిఫుల్ మెమరీ ఇచ్చిన బుచ్చిబాబుకి చాలా థ్యాంక్ యూ. సెకండ్, బుచ్చిబాబు అనే ఈ అతి వినయం ఉన్న వ్యక్తిని నాకు తీసుకొచ్చిన వ్యక్తి సుకుమార్ గారు. సో అలా నా దగ్గరికి తీసుకొచ్చిన సుకుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా మై మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్, నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్. నాకు ఎప్పుడైనా ఏదైనా డౌన్లో ఉన్నప్పుడు మా నాన్నగారితో మాట్లాడలేనివి ఉంటే నేను ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి సుకుమార్ గారు. అంటే ఆయనకి ఒక లెక్చరర్గా ఉండి ఎన్నో స్టూడెంట్స్ని డీల్ చేశారు. నన్ను కూడా ఒక స్టూడెంట్గా డీల్ చేసుకు అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను ఆయన్ని. అలాంటి సుకుమార్ గారికి ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్ టు హ్యావ్ అ బిగ్ బ్రదర్ లైక్